కర్ణాటకలో హెచ్ఐవి పాజిటివ్ కేసుల కలకలం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాష్ట్రంలో యువత, ముఖ్యంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో హెచ్ఐవి బారిన పడుతున్నట్లు ఆరోగ్య శాఖ నిర్వహించిన లేటెస్ట్ సర్వేలో తెలిపింది. రీసెంట్ గా ప్రభుత్వం నిర్వహించిన వివిధ హెల్త్ అవేర్నెస్ క్యాంపుల్లో భాగంగా కొన్ని నమూనాలను సేకరించగా ఈ షాకింగ్ రిజల్ట్ బయటకొచ్చింది. కర్ణాటక వ్యాప్తంగా ఏకంగా 7,000 మంది విద్యార్థులకు హెచ్ఐవి పాజిటివ్ గా తేలినట్టు రిపోర్ట్ రావడంతో ఆరోగ్య నిపుణులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇక కర్ణాటక ప్రభుత్వం ఇమీడియట్ గా మిగతా కళాశాలలో ఈ హెల్త్ అవేర్నెస్ క్యాంపుల్ని నిర్వహించేందుకు, వీటి మీద అవగాహన కల్పించేందుకైతే ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. కాకపోతే విద్యార్థులు హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవడానికి ముందుకు రావట్లేదు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఇంకొక డెసిషన్ కూడా తీసుకుంది. ఎవరైతే విద్యార్థులు వాళ్ళ శాంపిల్స్ ఇస్తారో వారి రిజల్ట్ ని గోప్యంగా ఉంచుతామని హామీ కూడా ఇస్తుంది. అంటే యువత ఈ జనరేషన్ ప్రతి దాంట్లో ఫాస్ట్ గా ఉన్నారు, అవగాహనతో ఉన్నారు, అప్డేటెడ్ గా ఉన్నారు అనుకుంటున్న టైంలో ఈ న్యూస్ ప్రెజెంట్ అయితే హాట్ టాపిక్ గా మారింది.